హే గాయ్స్, వెల్కమ్ టు లిహానందన్ ఛానల్. టమాటో ఎగ్ కర్రీ రెసిపీ చూద్దామా? 5 టమాటోస్, దీనికి కావాల్సింది 2 ఆనియన్స్ తీసుకోండి. అండ్ దాంతోపాటు ఒక తెల్లగడ్డ కూడా తీసుకోండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడి చేసుకుందామండి. ఇక్కడ నేను కట్ చేసుకున్నవి కూడా చూపిస్తున్నాను మీకు. 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను, 5 టమాటోస్ కట్ చేసుకున్నానండి. తెల్లగడ్డలో 8 పీసెస్ ఆఫ్ తెల్లగడ్డ తీసుకున్నాను, పీల్ తీసుకోండి. ప్యాన్ కాగిపోయిందండి. ఇప్పుడు మనం 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు 3 స్పూన్సే వేస్తున్నానండి, ఆయిల్ ఎక్కువ వాడకూడదు కాబట్టి. సో దాంతోపాటు ఆయిల్ వేడెక్కేసింది కాబట్టి కొంచెం జీలకర్ర, ఆవాలు 2 వేసుకోండి. అండ్ నేను ఇక్కడ ఒలిచిపెట్టుకున్న తెల్లగడ్డలు కూడా వేసుకుంటున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది కాబట్టి. ఒక రెమ్మ కరివేపాకు, ఇప్పుడు ఒక ఆనియన్ వేసుకుంటున్నాను. అవి బాగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు ప్యాన్లో వేడి చేసుకోండి. సో చూడండి, ఈ కలర్కి రావాలన్నమాట. ఇప్పుడు నేను టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. టమాటోస్ బాగా మగ్గాలి. సో ఇలా మగ్గిన తర్వాత చిటికెడంత పసుపు అండ్ తగినంత సాల్ట్ వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. నేను ఇక్కడ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను, కొరియాండర్ పౌడర్ అనమాట. సో దాంతోపాటు ఒక స్పూన్ కారపొడి వేసుకుంటున్నానండి. మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇది కారం ఎక్కువ కాబట్టి 1 స్పూనే యాడ్ చేస్తున్నాను నేను. అండ్ ఇక్కడ మనకి టీ గ్లాస్ సరిపడే అంత 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. సో నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీరు చూడొచ్చు, ఈ 4 ఎగ్స్ ఇలాగా బ్రేక్ చేసుకొని సపరేట్గా వేసుకోండి. వేసుకునేసిన తర్వాత ఇలా మూత పెట్టేసుకోండి. మనకి ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతుంది. అప్పటికే మనకి హాఫ్ అయిపోయినట్టు మీకు కనిపిస్తుందా? ఇలా లాస్ట్లో కొత్తిమీర వేసుకునేసారంటే మళ్ళీ కొంచెంసేపు తర్వాత మూత పెట్టేసి ఆఫ్ చేసేయండి. అంతే, రెసిపీ డన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.